ఒక్కొక్కసారి చాలా చిన్న సమస్యలు కానీ పెద్ద సమస్యల కంటే పెద్దగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి ఒక చిన్న సమస్య కానీ పెద్దగా ఇబ్బంది పెట్టేది ఏమిటి అంటే నోటి దుర్వాసన. ఇలాంటి ఈ బ్యాడ్ బ్రెత్ నోటి దుర్వాసన మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, సాంఘికంగా మిమ్మల్ని సమాజం నుంచి వేరుపరుస్తూ ఉంటే ఏం చేయాలి, ఎలా తగ్గించుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని, దీనికి దారితీసే కారణాలని సశాస్త్రీయంగా సవివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ముందు నుంచి చివరి వరకు చూడండి. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది, ఎంతో మందిని వేదనకి గురి చేస్తున్న సమస్య, నోటి దుర్వాసన, హాలిటోసిస్. దీనికి దారితీసే కారణాలు, నివారణలు, ఇంటి వైద్యాలు, ఆయుర్వేద మూలికలు, మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. నోటి దుర్వాసన వైద్య పరిభాషలో హాలిటోసిస్ అంటారు. నిజానికి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇది మన సామాజిక సంబంధాలని, అలాగే ఉద్యోగ అవకాశాలని, చివరికి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ నోటి దుర్వాసనకి దారితీసే కారణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే దాన్ని నివారించుకునే పద్ధతులు కూడా తెలుసుకోవటం చాలా అవసరం. అయితే ఇక్కడ పెద్ద ఛాలెంజ్ ఏంటంటే నోటి దుర్వాసనని ఎలా తెలుసుకోవాలి అనేది, దీన్ని ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. చూడండి, మనకు మన వాసన తెలియదు. కంటి ఎదురుగానే కనిపిస్తుంది కానీ కంటి వెనక కనపడదు. అలాగే చాలామందికి వాళ్ళ దుర్వాసన వాళ్ళకి తెలియదు. అంటే ఆ దుర్వాసన ఉందో లేదో తెలుసుకోవడం అనేది నిజానికి కష్టం. అప్పుడు ఏం చేయాలి, కొన్ని సాధారణ పరీక్షలు మీకు ఉపయోగపడతాయి. ఉదాహరణకు చేతుల్ని ఇలాగా జోడించి ఊదటం. అంటే మీ చేతుల్ని నోటికి ఎదురుగా ఉంచి గట్టిగా ఊదాలి, లేకపోతే ఊపిరి పీల్చాలి. ఆ తర్వాత వాసన చూడాలి. మీకు ఒకవేళ ఆ దుర్వాసన ఉంటే, అనిపిస్తుంటే, మీ ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా మీ నుంచి దుర్వాసన వస్తుంది అని అర్థం. ఇది ఒక పద్ధతి. ఇక రెండోది ఏంటంటే ఫ్లాస్ చేయటం. అంటే దంతాల మధ్య మామూలుగా ఫ్లాసింగ్ అని ఉంటుంది కదా, మామూలు మన వాళ్ళు పుల్లలు ఇవి వాడుతూ ఉంటారు, కానీ అది మంచిది కాదు. ఫ్లాసింగ్ చేయాలంటే దారంతో తొలగించాలి. అలాగే ఫ్లాస్ చేసి ఆ తర్వాత వాసన చూడాలి. ఫ్లాస్కి ఒకవేళ చెడు వాసన వస్తే అప్పుడు మీ నోటి దుర్వాసనకి అది మెయిన్ కారణం అని అర్థం. దాన్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఈ సందర్భంగా ఆహారాలు, పానీయాలు, వీటి ప్రభావం మీరు తెలుసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు దుర్వాసనకి కారణం అవుతాయి. కాబట్టి వాటి ప్రభావం చాలా గంటల పాటు ఉంటుంది. బ్రష్ చేసిన తర్వాత కూడా ఉంటుంది. అది ట్రాజడీ. కాబట్టి ఎలాంటివి తగ్గించాలి అంటే కారం, మసాలాలు తగ్గించాలి. మెయిన్గా ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లి, సల్ఫర్ కాంపౌండ్స్ ఇవి, ఇంకా మిరపకాయలు, ఇలాంటివి తింటే వాటిలో ఉండేటువంటి వాలటైల్ ప్రిన్సిపల్స్ ఆ నూనెలు రక్తంలో కలుస్తాయి. కలిసి ఆ తర్వాత ఊపిరి ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. అంటే ఊపిరి మీ నుంచి వచ్చే ఊపిరి నుంచి ఎదుటి వాళ్ళకి మీ నుంచి నోటి దుర్వాసన అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇవి 24 గంటల వరకు ఆ దుర్వాసనకి కారణం అవుతాయి. కాబట్టి ఇలాంటి ఆహారాల పదార్థాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రాసెస్ చేసిన మాంసం అతి ముఖ్యమైన కారణం. ఈ రోజులలో ఈ స్విగ్గీలు, జొమాటోలు వీటి ద్వారా ఈ మాంసాన్ని తెప్పించుకుంటున్నారు. వాటి మన ఇళ్లలో ఉన్నట్టు కాకుండా ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసి హాఫ్ బాయిల్ చేసి అట్లా ఉంచి మీ నుంచి ఆర్డర్ రావడంతో అప్పటికప్పుడు మళ్ళీ వీటి కుక్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, సగానికి సగం కుడుతూ ఉంటుంది. మళ్ళీ మీరు ఆర్డర్ చెప్పినప్పుడు దాన్ని వేడి చేస్తారు. మీరు వేడిగా ఉంది కదా అని అనుకుంటారు. ఇలాంటి ప్రాసెస్ చేసిన మాంసం అనేది దుర్వాసనకి ఒక ముఖ్యమైన కారణం. అలాగే కొన్ని రకాల చీజులు కూడా ఈ మధ్యకాలంలో ఈ చీజుల వాడకం ఎక్కువైపోయింది. బ్రెడ్ మీద వీటన్నిటి మీద పూసుకుంటున్నారు. ఇలాంటి దీంతో కూడా ఇది నోటి దుర్వాసనకి కారణం అవుతుంది. అలాగే ఇక చేపలు చిరేస్తాయని సామెత కదా, అసలు చేపల కంపు అంటారు. అంటే ఆ చేపలే వాసన కలిగిస్తాయి. కొన్ని రకాల చేపలు ఇంకా ఎక్కువ వాసన కలిగిస్తాయి. ఇవి దుర్వాసనకి కారణం అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని రకాల పానీయాలు కూడా, ఉదాహరణకు కాఫీ, బియర్, వైన్, విస్కీ ఇవి నోట్లో అవశేషాలని వదిలేస్తాయి. దాంతో ఆ దుర్వాసనకి ఇవి దారితీస్తాయి. అలాగే చెప్పుకున్నట్టుగా బ్రెత్ ద్వారా కూడా ఇది ఎక్సేల్ అవుతూ ఉంటుంది వీటి వాసన. అది నోటి దుర్వాసనకి కారణం అవుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్, కొన్ని ఆరోగ్య సమస్యలలో కూడా ఈ నోటి దుర్వాసన అనేది ఉంటుంది. చాలా సందర్భాల్లో నిజానికి నిరంతరంగా ఉండేటువంటి దుర్వాసనకి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఇలాంటి ఆరోగ్య సమస్యలు. కాబట్టి వైద్యపరమైనటువంటి ఇలాంటి కారణాల మీద మీకు అవగాహన ఉండాలి. మెయిన్గా లోకల్గా చిగుళ్ళ వ్యాధి చాలా ప్రమాదకరమైంది. దీనికి ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే విపరీతమైన నోటి దుర్వాసనని కలిగించడం. అలాగే జీర్ణకోశ సమస్యలు కూడా చాలా సందర్భాలలో జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఉంటే దానివల్ల నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు ఎంత బ్రష్ చేసినా సమస్య తగ్గదు, ఎందుకంటే జీర్ణకోశ సంబంధ సమస్యలు ఉన్నాయి కాబట్టి. అలాగే వేరే ఆరోగ్య సమస్యలు కూడా, క్యాన్సర్, క్షయవ్యాధి, సిఫిలిస్, అలాగే నిర్జలీయత, డీహైడ్రేషన్,
ప్రధానంగా జింక్ లోపం ఇలాంటివి కూడా ఈ దుర్వాసనకి కారణం అవుతాయి. కాబట్టి వీటి మీద ఐడియా ఉండాలి. ఆఖరికి కొన్ని రకాల మందుల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. ఉదాహరణకు పెన్సిలినమైన్, అలాగే లిథియం ఇలాంటివి దుర్వాసనకి కారణం అవుతాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మీకు అవగాహన ఉండాలి. ఇక దీనికి రెమెడియల్ మెజర్స్ ఏంటి అంటే నోటి పరిశుభ్రత, అలాగే దుర్వాసన నివారణ, దీనికోసం ఏం చేయొచ్చు ఇది మనం తెలుసుకుందాం. నోటిని శుభ్రంగా ఉంచుకోవటం అనేది దుర్వాసన తగ్గించడానికి చాలా ముఖ్యం. కాబట్టి ఏం చేయాలి మీరు అంటే, ఒకటి బ్రష్ చేయాలి. భోజనం తర్వాత వెంటనే బ్రష్ చేయటంతో ఏం జరుగుతుంది, ఆ ఫలకాలు అంటే ప్లేక్స్ ఉంటాయి కదా, అవి అక్కడ బ్యాక్టీరియా చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి, ఆ పొర అనేది తొలగిపోతుంది. ఎందుకంటే ఇది దుర్వాసనకి ప్రధాన కారణం. కాబట్టి భోజనం తర్వాత బ్రష్ చేయటం అనేది ఒక ముఖ్యమైన విషయం కింద మీరు ఉంచుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే రెండోది ఏంటంటే కబర గండూషాలు అంటే పుక్కిట్లించడం. భోజనం తర్వాత బ్రష్ చేయటం కుదరలేదనుకోండి, కనీసం నోటితోటి నీటితోటి పుక్కిలించండి. దీంతో ఆహార కణాలు తొలగిపోతాయి, దుర్వాసన తగ్గుతుంది. ఎంత ఒక ఎత్తు అయితే సమయపాలన, టైంకి ఆహారం తినండి. స్కూల్ పిల్లలు ఎట్లయితే లంచ్ అవర్లో కరెక్ట్గా అందరూ ఒకే టైంకి తింటారో, అలాగా మీరు మీ ఫోన్లో ఏదైనా అలారం లాంటివి సెట్ చేసుకొని అది మోగినప్పుడు ఎంతటి పనిలో ఉన్నా సరే టక్కుమని లేవండి, తినేయండి. సమయపాలన చాలా ముఖ్యం. ఆహారం తీసుకోకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే అది నోటి దుర్వాసనకి కారణం అవుతుంది. ఎందుకంటే యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, ఆ యాసిడ్స్ నుంచి పుల్లటి వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి టైంకి తినటం అనేది నేర్చుకోండి. దీంతో లాలాజలం ఉత్పత్తి అవుతుంది, అంటే సెలైవేషన్ జరుగుతుంది. చూడండి, మురికి కాలువ ఎండిపోయింది అనుకోండి, ఎక్కువ వాసన వస్తుంది. ఆ మురికి కాలువలో నీరు ప్రవహిస్తూ ఉందనుకోండి, ఆ వాసన రాదు. మన నోరు కూడా అంతే. కాబట్టి లాలాజల ఉత్పత్తి జరగాలి, దానికి టైంకి తింటూ ఉండాలి. అప్పుడు అది లాలాజలం స్టిమ్యులేట్ అవుతుంది, ఇది నోటిని శుభ్రంగా ఉంచుతుంది. అలాగే ఒకవేళ మీకు ఇవేం కుదరలేదు అనుకోండి, కనీసం బయట ఉన్నారు, అప్పుడు మీకు ఫుడ్ తినడం కుదరలేదు, బ్రష్ చేయడం కుదరలేదు, కానీ నీళ్లు దొరుకుతాయి. కాబట్టి ఇలాంటి నీళ్లతోటి పుక్కిలించి మింగండి. బయట ఉన్నప్పుడు బ్రష్ చేయడానికి అవకాశం లేనప్పుడు ఇలాగే నీటితోటి పుక్కిలించి మింగితే చాలా వరకు మీకు రిలీఫ్ అనిపిస్తుంది. ఇక మౌత్ వాష్లు ఉన్నాయనుకోండి, మౌత్ వాష్ను ఉపయోగిస్తే కూడా తాత్కాలికంగా రిలీఫ్ ఉంటుంది, శాశ్వతం కాదు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. అయితే చివడని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. దంతాల మధ్యలో చిక్కున్నటువంటి ఆ ఆహార పదార్థాలు, వీటిని తొలగించడానికి మామూలుగా కొంతమంది స్టిక్స్ ఇలాంటివి వాడతారు. అవద్దు. డెంటల్ స్టిక్స్ కాకుండా ఫ్లాసింగ్ చేయండి, అంటే దారంతో తొలగించండి. అప్పుడు ఆ రేణువులు ఎండిపోతాయి. ఇక నాలుకను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. అంటే ఆ నాలుక మీద ఆ బ్యాక్ సైడ్ ఎక్కువ పేరుకుంటూ ఉంటుంది. కాబట్టి నాలుక మీద ఉండేటువంటి బ్యాక్టీరియా మీకు టేస్ట్ బడ్స్ లోపల ఇరుక్కుంటూ ఉంటుంది. దీన్ని క్లీన్ చేయడం చాలా ముఖ్యం. కాబట్టి నాలుకను శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం. ఇక దీన్ని ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించి సహజ నివారణలు బోల్డ్ ఉన్నాయి, వీటిని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. వీటి ప్రత్యేకత ఏంటంటే మౌత్ వాష్ లాగా తాత్కాలికంగా కాదు, ఇది కాజ్ ఓరియంటెడ్గా పనిచేస్తాయి. ఒకవేళ మీరు విదేశాల్లో ఎక్కడ ఉంటే పార్స్లీ ఆకులు, వీటిని మీరు నవలొచ్చు. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది, ఎందుకంటే సెలైవేషన్ జరుగుతుంది కాబట్టి. అలాగే మనం మంచి అద్భుతమైన ఒక రెమెడీ ఏమిటంటే ఆయుర్వేద గృహ చికిత్స, లవంగాలు, సోంపు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు, వీటిని నమలాలి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే ఈ లవంగాలు వంటిని నీళ్ళకి వేసి బాయిల్డ్ వాటర్కి కాసేపు అలా ఉంచి వాటి సిప్ చేయొచ్చు కూడా. అలాగే మరొక మంచి కాంబినేషను వేప, మర్రి, జువ్వి, ఉత్తరేణి, కానుగ, నల్లతుమ్మ, కదిర, వీటితోటి స్ట్రాంగ్ డికాక్షన్ తయారు చేసుకోవాలి. అంటే ఈ అన్ని పొడుల్ని కలిపి, ఈ అన్ని పొడుల తాలూకు కాంబినేషన్ని ఒక 10 గ్రాములు తీసుకొని ఒక 10 గ్లాసు నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంతవరకు మరిగిస్తే స్ట్రాంగ్ డికాక్షన్ అవుతుంది. ఇలాంటి ఈ డికాక్షన్కి మళ్ళీ నువ్వుల నూనె కలపండి. ఈ డికాక్షన్ 2 భాగాలు తీసుకున్నాను అనుకోండి, ఒక భాగం నువ్వుల నూనె కలపండి. బాగా ఇట్లా కలిగి తిప్పి ఇప్పుడు దీన్ని నోట్లో ఉంచుకొని బాగా పుక్కిట పట్టాలి. దీన్ని గండూషం అంటారు. ఇలాగా ఒక 10 నిమిషాలు చేస్తే మీకు ఆ నోటి దుర్వాసన ఎంత తీవ్రంగా ఉన్నా సరే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. ఇలాంటిదే మరొక మంచి మెడిసిన్ చెప్తాను. జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, చక్కటి సుగంధ ద్రవ్యాలు, వీటన్నిటిని కూడా చిటికెడు తీసుకొని ఒక లేత తమలపాకు మధ్య పెట్టి దీన్ని నోట్లో పెట్టుకొని చప్పరిచ్చి కొరికి నమిలి ఆ రసం మింగుతూ ఉండాలి. దీంతో ఆ నోటి దుర్వాసన తగ్గుతుంది, నోరు మంచి సుగంధంతో పరిమళిస్తుంది. అలాగే త్రిఫలాల్, దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దానికి ఒక పావు టీ స్పూన్ పటిక పొడిని కలపాలి, అల్లం, దీంతో బాగా పుక్కిలించాలి. దీంతో కూడా మంచి రిలీఫ్ ఉంటుంది, నోటి దుర్వాసన తగ్గుతుంది. ప్రతిరోజు కూడా ఒక చెంచాడు మెంతుల్ని 2 కప్పుల నీళ్ళలో వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు బాయిల్ చేసి
దీన్ని టీలా తయారు చేసుకొని సిప్స్లా తాగుతూ ఉంటే కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆఖరికి మరొక మంచి ఆసక్తికరమైన మెడిసిన్ చెప్తాను, జామ పిందెలు. వీటిని కొరికి నవిలి మింగితే చాలు మంచి సుగంధభరితంగా తయారవుతుంది మీ నోరు. లేదా అది దొరకలేదనుకోండి, జామ ఆకులు నవిలినా కానీ మీకు రిలీఫ్ వస్తుంది. ఇక లవంగాలు, యాలక్కాయలు సరే వాటిని కూడా మీరు చప్పరించవచ్చు. అలాగే ఆయుర్వేదిక్ షాప్స్లో మీకు కదిరాది బట్టి అని దొరుకుతుంది. దీన్ని 2 పూట్ల కూడా కదిరాది బట్టిని 2 మాత్రలు నోట్లో పెట్టుకొని కొరికి నమిలి మింగుతూ ఉంటే కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇలాంటిదే దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు, చెంగల్వ కోస్ట్, ఈ మూడింటిని కలిపి చిన్న పొడిలా తయారు చేసుకొని ఒక చిటికెడు అంత నోట్లో పెట్టుకొని చప్పరిస్తే కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇలాంటిది మరొక కాంబినేషన్, అతి మధురం అంటే ఎస్టి మధు, ధనియాలు, తుంగ ముసలు మూడింటిని పొడి చేసి కలిపి ఉంచుకోండి. దీన్ని 2-3 చిటికెళ్ళు దీన్ని నోట్లో వేసుకొని అలా చప్పరిచి మింగండి. ఆ దుర్వాసన, నోటి దుర్వాసన నామరూపాలు లేకుండా పోతుంది. ఇక మెడిసిన్స్ విషయానికి వస్తే ఇరిమేదాది తైలం అని ఉంటుంది. 2 పూట్ల దీన్ని టీ స్పూన్ తీసుకొని పుక్కిట పట్టవచ్చు, లేకపోతే నాలుక మీద, చిగుళ్ళ మీద రుద్దుకోవచ్చు. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇది ఔషధ రూపంలో ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. అయితే ఈ నోటి దుర్వాసన మనం ముందు అనుకున్నట్టుగా చిన్న సమస్య కాదు. ఒక్కోసారి ఏదైనా సీరియస్ సమస్యలకి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తగ్గకపోతుంటే మాత్రం మెడికల్ కాజెస్ని కోసం చూడాలి. దానికి వైద్య సలహా అనేది తప్పనిసరి. అప్పుడు ప్రాబ్లమ్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది ఉంటుంది కాబట్టి, దానికి కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి ఆ కాజ్ని మనం కరెక్ట్ చేస్తే ఈ నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని కంటెంట్ మీకు ఉపయోగపడితే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీకు నోటి దుర్వాసన ఉందా, దీంతో ఇబ్బంది పడుతున్నారా, అప్పుడు మీరు ఎంచుకున్న స్ట్రాటజీస్ ఏమిటి? ఇప్పుడు మనం చెప్పుకున్న ఇలాంటి గృహ చికిత్స ఎప్పుడన్నా మీరు ట్రై చేశారా? ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది. దీంతో ఒక చక్కటి హెల్దీ కమ్యూనిటీ అనేది బిల్డప్ అవుతుంది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి దీనివల్ల ఉపయోగాలు జరుగుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.